తెలంగాణకు ఏపీ మరోసారి దగా చేస్తుంది. మన నీటి హక్కులకు గండి కొడుతూ కృష్ణా జలాలను బాబు సర్కారు యథేచ్ఛగా మళ్లించుకుపోతుంది. ఏడాది జూన్ మొదటి వారం నుంచే కృష్ణా బేసిన్లో వరద ప్రారంభమవక వచ్చిన నీటిని వచ్చినట్టుగా రాయలసీమకు తరలిస్తుంది. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, ఆంధ్రనివాలతో పాటు సుంకేశ్ల జలాశయం నుంచి కేసీ కెనాల్ దాకా మొత్తం సుమారు 100 టీఎంసీల నీటిని తరలించుకుపోతుంది. అంటే అక్షరాల 1,00,000 క్యూసెక్కులు. బనకచెర్ల పేరిట మొన్నటిదాకా గోదావరి జలదోపిడీ కుట్ర. ఇప్పుడేమో కృష్ణమ్మను చెరపట్టే కుయుక్తులు. ఆంధ్రబాబు జలదోపిడీ పన్నాగానికి రేవంత్ వంత. పోతిరెడ్డిపాడు ద్వారా యథేచ్ఛగా కృష్ణానీటి దోపిడీ. నిలువరించలేని నిస్సహాయ స్థితిలో గుంపు మేస్త్రి. తెలంగాణను ఎండబెట్టే కుట్రలో గురువుతో దక్షిణ చెల్లింపు. శ్రీశైలం చేరకముందే కృష్ణమ్మ రాయలసీమకు తరలిపోతోంది. 14 తూములతో స్పిల్వేను తలపిస్తున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ల ద్వారా కృష్ణానదికి వస్తున్న వరదను సగానికి సగం అటు నుంచి అటే మళ్లించుకుపోతోంది. కొన్నాళ్ల నుంచి ఇక్కడి నుంచి రోజుకు కేవలం 30,000 క్యూసెక్కులను తరలిస్తున్నట్లు ఏపీ అధికారులు చెబుతున్నా అక్కడి పరిస్థితిని చూస్తే 1,00,000 క్యూసెక్కులకు మించి తరలిస్తున్నట్లు తెలిసిపోతోంది. ఏపీ చెప్తున్న వివరాలకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించుకుపోతున్న నీటి లెక్కలకు పొంతన లేకుండా పోతోంది. పోతిరెడ్డిపాడు వద్ద ఇప్పటికే అప్రోచ్ ఛానల్ కెపాసిటీ పెంచుకుంది ఏపీ. ఇప్పుడు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ సహా కాల్వల సామర్థ్యాన్ని విస్తరించుకుంటోంది. పోతిరెడ్డిపాడుతో ఆగకుండా అటు హంద్రీనివా, ఇటు ముచ్చుమర్రి లిఫ్ట్ల ద్వారా మరో 50,000 క్యూసెక్కుల నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకుంటూ యథేచ్ఛగా నీటి దోపిడీకి పాల్పడుతోంది. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీలు లేకపోవడంతో ఏపీ నీటి దోపిడీకి లెక్కాపత్రం లేకుండా పోతోంది. దీనికి తోడు చంద్రబాబును నిలవరించాల్సిన రేవంత్ రెడ్డి గురువు మీద అభిమానంతో పెద్దగా పట్టించుకోవటం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. గతంలో 880 అడుగులు నిండాక మాత్రమే పోతిరెడ్డిపాడు తూముల ద్వారా నీటిని తీసుకునేలా ఏర్పాటు ఉండేది. 11,500 క్యూసెక్కుల చొప్పున రోజుకు 1 టీఎంసీ మాత్రమే తరలించేలా పరిమితి ఉండేది. కానీ వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా తూముల ఎత్తు తగ్గించారు. 854 అడుగుల స్థాయి నుంచే రోజుకు 4 టీఎంసీలను తీసుకునేలా కెపాసిటీ పెంచుకున్నారు. ఆ తర్వాత కాలంలో హెడ్ రెగ్యులేటర్లను 14 తూములకు పెంచి పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 8 టీఎంసీలకు పైగా తోడుకునే స్థాయికి విస్తరించారు. ఒకవేళ కనుక శ్రీశైలం నీటి మట్టం 800 టీఎంసీలకు పడిపోయినా లిఫ్ట్ చేసి మరీ పోతిరెడ్డిపాడు ద్వారా తరలించేందుకు జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ చేపట్టారు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని చూస్తే బిత్తరపోవాల్సిందే. ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులపాడు గ్రామ శివార్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ 14 గేట్లతో ఒక బరాజ్ను తలపిస్తోంది. వీలైనన్ని ఎక్కువ నీళ్లను మళ్లించుకునేందుకు వీలుగా హెడ్ రెగ్యులేటర్ నుంచి నది వరకు 1.5 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానల్ కెపాసిటీని భారీగా పెంచుకుంది ఏపీ సర్కార్. కృష్ణా నీళ్లు హెడ్ రెగ్యులేటర్ వైపు దూసుకొచ్చేందుకు అడ్డుగా ఉన్న చిన్న చిన్న గుట్టలను తొలగించింది. దీంతో ఎలాంటి అడ్డు లేకుండా ఎగువ నుంచి వస్తున్న కృష్ణమ్మ శ్రీశైలంలోకి వెళ్లకముందే సీమ వైపు దారి మళ్లుతోంది. పేరుకు 30,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా తరలిస్తున్నట్లు చెప్తున్నప్పటికీ 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు సీమ ప్రాజెక్టుల్లోకి వెళ్లిపోతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు మే 29 నుంచి వరద ప్రవాహం మొదలైంది. అలా వచ్చిన నీళ్లు వచ్చినట్లు స్పిల్వే పవర్ జనరేటర్ ద్వారా నాగార్జున సాగర్కు విడిచిపెట్టాలి. కానీ అలా జరగలేదు. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్స్ను భారీగా విస్తరించడంతో బ్యాక్ వాటర్ పోతిరెడ్డిపాడు ద్వారా సీమ వైపు మళ్లిపోతుంది. మరి ముఖ్యంగా బనకచెర్లకు అది కాలువలా కాకుండా ఒక నదిలా మారిపోయింది.
దీని ద్వారానే 1,00,000 క్యూసెక్కుల కృష్ణా నీటిని తరలించేలా ఏర్పాట్లు చేసుకుంది. అంటే చంద్రబాబు జలదోపిడీ మార్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి 1,00,000 క్యూసెక్కుల నీటిని తరలించాలంటే మామూలు విషయం కాదు. కానీ అలా తరలించేందుకు వీలుగా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ను ఏపీ ఇప్పటికే విస్తరించింది. ఈ పనులు 90% పూర్తయ్యాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పోతులపాడు, తుమ్మలూరు, ఆనందపురం, రుద్రవరం, పాములపాడు, ఎర్రగూడూరు గ్రామ సమీపంలోని బనకచెర్ల వరకు ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. అంటే 16.4 కిలోమీటర్ల పొడవున ఎస్ఆర్ఎంసీ ఆధునీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఒకప్పుడు 20,000 క్యూసెక్కుల నుంచి 30,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించే కెపాసిటీ ఉన్న ఈ కెనాల్ ను ఇప్పుడు 1,00,000 క్యూసెక్కులకు తరలించేలా విస్తరించడంతో బనకచెర్ల వరకు అది కాలువగా కాకుండా ఒక నదిలా మారిపోయింది. ఈ కెనాల్లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నీటిని చూసి ఎక్కడ తెగుతుందోనని చుట్టుపక్కల రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా బనకచెర్ల జంక్షన్ కు వచ్చే నీటిని నిల్వ చేసేందుకు దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవున కెనాల్ ను విస్తరించుకుంది ఏపీ. ఎగువ నుంచి వచ్చే వరద హెచ్చుతగ్గులను తట్టుకునేలా, వరద తగ్గుముఖం పట్టాక వాడుకునేలా 3 నుంచి 4 టీఎంసీల నిల్వ ఉంచుకునేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ ద్వారా ఇక్కడికి ప్రతిరోజు 1,00,000 క్యూసెక్కుల వరకు నీరొస్తోంది. గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ కాలువల ద్వారా సీమకు తరలిపోతోంది. గాలేరు నగరి సుజల స్రవంతి పథకానికి చెందిన 6 తూముల ద్వారా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా కెనాల్ అభివృద్ధి చేసుకున్నారు. ఇందుకోసం 120 టీఎంసీల కెపాసిటీ ఉన్న గండికోట, వామికుంట, సర్వరాయసాగర్, గొరకల్లు, అవుకు రిజర్వాయర్లను కృష్ణా నీటితో నింపుతున్నారు. వీటి కింద చిన్నా చితక మరో 11 రిజర్వాయర్లు ఉండనే ఉన్నాయి. మరో కీలకమైన శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో 80 టీఎంసీల కెపాసిటీ ఉన్న అలగనూరు, ఓక్, శ్రీ నరసింహరాయ సాగర్ రిజర్వాయర్లను నింపుతున్నారు. ఇక్కడే ఎస్కేప్ ఛానల్ ద్వారా 40,000 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన 3 తూముల నుంచి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ కి మళ్లిస్తున్నారు. చివర్లో ఎడమవైపు ఉన్న తెలుగు గంగ కెనాల్ కు ప్రస్తుతం భారీ మొత్తంలో నీరు తరలుతోంది. మెయిన్ కెనాల్ తో పాటు ఈ కాలువ కెపాసిటీని పెంచేందుకు పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టారు. ఈ కెనాల్ నుంచి ముందుగా 60 టీఎంసీల కెపాసిటీ ఉన్న వెలుగోడు రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి రుద్రవరం లేక్, తెలుగు గంగ రిజర్వాయర్, బ్రహ్మసాగర్, సోమశిల, కండలేరు, పూండి రిజర్వాయర్లకు నీటిని తరలిస్తున్నారు. ఈ రిజర్వాయర్ల కెపాసిటీ దాదాపు 100 టీఎంసీలు. వీటిపైన పదుల సంఖ్యలో లిఫ్ట్లు పెట్టి సీమలో మూల మూలకు ఏపీ నీళ్లిస్తోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలిస్తున్న కృష్ణా జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ దొంగలెక్కలే. పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్లకు నీటిని తీసుకెళ్లే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీని 1,00,000 క్యూసెక్కులకు పెంచడంతో ప్రస్తుతం గట్లు వరుసుకుంటూ కాలువ సాగిపోతోంది. కానీ కేవలం 20,000 క్యూసెక్కుల నుంచి 30,000 క్యూసెక్కుల నీటినే తీసుకుపోతున్నట్లు ఏపీ చెబుతోంది. మరోసారి మనల్ని నిండా ముంచేస్తోంది. నిజానికి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఎస్ఆర్ఎంసీ నుంచి వేర్వేరు తూముల ద్వారా నీరు సీమ వైపు తరలిస్తోంది. అయితే ఒక్కో కెనాల్ కెపాసిటీ 20,000 నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచుకోవడంతో ఏపీ చెప్తున్న లెక్కలపై అనుమానాలు కలుగుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీలు ఏర్పాటు చేస్తే తప్ప ఏపీ ఎంత నీటిని ఎత్తుకెళ్తుందనే విషయంలో స్పష్టత రాదు. కానీ అందుకు ఏపీ అంగీకరించటం లేదు. పోతిరెడ్డిపాడు వద్ద కృష్ణానీటిని ఎత్తిపోస్తున్న ఏపీ దీని ఎగువన ముచ్చుమర్రి, మల్యాల వద్ద లిఫ్ట్లను నిరంతరాయంగా నడుపుతోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ 798 అడుగులకు పడిపోయినా ముచ్చుమర్రి నుంచి నీటిని ఎత్తిపోసుకునేలా ఈ లిఫ్ట్ ను డిజైన్ చేశారు. ఇందుకోసం అక్కడున్న గుట్టలను తొలిచారు. పంప్ హౌస్ వరకు నీళ్లు వచ్చేందుకు అనుగుణంగా తవ్వకాలు చేపడుతున్నారు. కర్నూలు, కడప కెనాల్ కు సుంకేసుల రైట్ కెనాల్ నుంచి నీటి సరఫరా ఆగిపోయినా తుంగభద్రా నదికి వరద లేకున్నా ముచ్చుమర్రి నుంచి కృష్ణా జలాలను కర్నూలు, కడప కెనాల్ కు లిఫ్ట్ చేసేలా ఏర్పాటు చేసుకున్నారు. దీని ఎగువన 20 కిలోమీటర్ల దూరంలో మల్యాల వద్ద ఏపీ ఇటీవల మరో లిఫ్ట్ ను ప్రారంభించింది.
హంద్రీ, నీవా, సుజల స్రవంతి లిఫ్ట్ పేరుతో కృష్ణా జలాలను ఏపీ సర్కార్ నిరంతరాయంగా తోడుకుపోతోంది. 2 దశల్లో వీటి పనులు చేపట్టాల్సి ఉండగా కొద్ది రోజుల కింద మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ లిఫ్ట్ ను ప్రారంభించగా మొత్తం 12 పంపుల్లో ప్రస్తుతం 6 పంపుల ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని ఎత్తిపోస్తున్నారు. 20,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న కెనాల్ ద్వారా కృష్ణగిరి, పత్తికొండ, జీడీపల్లి రిజర్వాయర్లను నింపుతున్నారు. 11 పంప్ హౌస్ల నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాల వరకు నీటిని తీసుకుపోతున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా ఈ లిఫ్ట్ ఫేజ్ 2 కూడా పూర్తి చేసేలా పనులు స్పీడప్ చేస్తున్నారు. ఈ పనులు పూర్తి చేస్తే దీని కింద 30 టీఎంసీల కెపాసిటీ ఉన్న గొల్లపల్లి, మర్ల, చెర్లపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు నింపుకునే అవకాశం కలుగుతుంది. కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తున్న విషయం బయటకు పొక్కకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఏపీ ప్రభుత్వం నిఘా పెంచింది. సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. పోతిరెడ్డిపాడు వద్ద మఫ్టీలో ఉన్న సిబ్బంది డ్యాం పైకి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కొత్త వాళ్లు కనిపిస్తే వారి ఐడి కార్డులు చూపించమని అడుగుతున్నారు. ఎక్కడి నుంచొచ్చారు, ఎందుకొచ్చారు అనే వివరాలు ఆరా తీస్తున్నారు. అటు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఎడమవైపు తెలుగుగంగ కెనాల్ ఉన్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ఎస్కేప్ ఛానల్, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ తూముల వద్దకు వెళ్లే మార్గం ఉండటంతో అక్కడి సిబ్బంది కొత్త వాళ్లపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పై అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటి దోపిడీ కొనసాగిస్తున్నా మన గుంపు మేస్త్రికి కనీసం సోయి లేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును అడ్డుకోమని ఆదేశించాలన్న స్పృహ లేదు. తన గురువుకు లొంగిపోయి లోపాయికారిగా వంత పాడుతున్నాడు. తెలంగాణను ఎండబెట్టే కుట్రలో చంద్రబాబుతో చేతులు కలుపుతూ మన నోట్లో మట్టి కొట్టే కుట్ర చేస్తున్నాడు. ఇప్పటికే గోదావరి నీటిని మనకు దక్కకుండా కుయుక్తులు పన్నుతున్న ఆంధ్రాబాబుకు తాబేదారుగా మారుతున్న రేవంత్ కృష్ణమ్మను దోచుకెళ్లేందుకు తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇది మన రాష్ట్రానికి శాపంగా మారబోవటం ఖాయం.